మంచిదండి. చిన్న ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేసి మన యొక్క వాక్య ధ్యానం చూద్దాం. అయితే దానికి ముందు ప్రభుని అడుగుదాం. ప్రభువా, నాతో మాట్లాడు, నాకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ హార్ట్ ఇవ్వండి, ఈ మాట వినే జ్ఞానం దయచేయండి. మరి ఎవడు గ్రహించి దాన్ని చేస్తాడు, వాక్యం గ్రహించి విని గ్రహించి దాన్ని చేస్తాడు, వాడు 30 60 100 దీవించబడతాడు దేవుని వాక్యం ఉంది కనుక అలాంటి కృప నాకు దయచేయ ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. నీకోసం నువ్వే చేసుకో. మరి ప్రభు నీ కృప ఇస్తాను. నమ్మకమైన దేవా, నీ కృపకి వందనాలు. మరలా ఇక్కడ ఈ ప్రాంతంలో వాక్యం కోసం నేను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. దేవుని దాసులను జ్ఞాపకం చేసుకుని నీ కృప ఇవ్వండి, నీ మాటలు దయచేయండి. నీ వాక్యం వెలువడుతూనే జ్ఞానం లేని జ్ఞానం కలుగుతున్నావు. నీ వైపు చూస్తూ సమస్త చీకటి దుష్ట శక్తుల యొక్క ప్రతి ప్రభావాన్ని బంధిస్తూ మమ్మల్ని దీవించి పంపించి వస్తుందని ఈరోజు రాని వీటిని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరిని బట్టి నీ కృప దయచేయండి. మరి నీ వాక్యం కనికరం చూపిస్తారు, నమ్ముచ్చు వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ మేళన స్వరం వింటానికి కృప దయచేయండి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదువుదామండి. మాథ్యూ 12:30 చూద్దాం. మత్తయి సువార్త 12:30. తీసుకొని చదివండి అమ్మ. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. రెండు రకాల మనుషుల గురించి చెప్తున్నాడు దేవుడు. నాతో కలిసి సమకూర్చని వాడు, నాతో కలిసి నా పక్షాన ఉండని వాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఒకడేమో సమకూర్చువాడు, ఒకడేవాడు చెదరగొట్టేవాడు. ఈ రెండు రకాల మనుషులు ఉంటారండి లోకంలో. ఒకడేమో గ్యాదరర్, ఇంకోటేమో స్కాటరర్ కదా. ఎక్కడైనా చూడండి, సంఘంలో కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటాడు, ఐదర్ గ్యాదరర్, స్కాటరర్ కదా. యేసుతో కలిసి పనిచేసేవాడు ఏమవుతాడంట, ఈజ్ ఎ గ్యాదరర్. ఆయనకి గ్యాదర్ గారు అన్నవాడు ఎవరు, స్కాటరర్. ఈ బిలీవర్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. ఏంటది, ప్రభు కోసం సమకూర్చువాడు, చెదరగొట్టేవాడు కదా. దేవుని పనిని, దేవుని పిల్లలను, దేవుని వాక్యాన్ని కూడా చెదరగొట్టేవాడు ఉంటాడు. ఏం వాక్యం అండి బ్రదర్ అక్కడ, ఎందుకంటే వీటికి అనుకూలం. దేవుని రాజ్యంలో ఈ 2 రకాలు ఉండాలని మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉన్నాం. గ్యాదరర్ ఇంకా స్కాటరర్. వాడేమో సమకూర్చువాడు, ఇంకోడేవాడు చెదరు. ఈ 2 టైప్స్ ఆఫ్ పీపుల్లో ఏదో రకంగా ఉండుంటా ఉన్నాం. ప్రభు లేనివాడు ఏం చేస్తున్నాడు, స్కాటరర్ అయ్యాడు కదా. వీడు స్కాటర్ అవుతాడు, వీడు కూడా స్కాటర్ చేస్తాడు, చెదరగొట్టేస్తాడు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాల్ యేసుని ఎరగక ముందు స్కాటరర్, తర్వాత ఏంటి, ఏది కష్టం, గ్యాదర్ చేయడం కష్టం కదా. స్కాటరింగ్ ఏముంది, ఈ బిల్డింగ్ కూల్చడం ఈజీ, కానీ కట్టడం 6 నెలలు పైన అయిపోద్ది. అట్లాగే జీవితాలు కట్టడం చాలా కష్టం. స్కాటర్ చేయటం ఏంటి, ఈజీ, విచ్ ఇస్ ఈజీ కదా. అట్లాగే దేవుని పనులు కూడా మనం త్వరగా ఆలోచన చేసాం. కొంతమంది ఒక్కొక్క వృత్తి కొంతమందికి ఎట్లా కనిపిస్తుంది, ఈజీగా అనిపిస్తుంది. అరే సండే స్కూల్ ఏముంది, ఇట్లా అంటే కదా. కానీ వెన్ యూ కమ్ టు దేర్, ఆ ప్లేస్ మనం వచ్చినప్పుడు ఏంటి, దాంట్లో ఉన్న కాస్త సాధక బాధక. కంప్యూటర్ ఏం లేదు బ్రదర్, ఇట్లా 2-3 బటన్స్ నొక్కితే ఏమవుతుంది, చేస్తుంది దాన్ని. ఈస్ట్ గోదావరి నుంచి ఒక ఆయన మన చర్చికి వచ్చాడు. ఇక్కడ దీంట్లో చదివాడు, ఏది మన కాదు యూనో వాట్స్ దట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉంది కదా మాడిపల్లిలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏంటది, ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ. అయితే ఇట్లా వచ్చినప్పుడు అతను ఎట్లా ఉండేవాడు అంటే ఒకలాంటి పోలియో లాగా ఉండేది. అంటే ఒక డ్వార్ఫిజం అంటారు కదా, పొట్టి. అంటే వాళ్ళు మేనరికాలు చేసుకోవడం వల్ల, దగ్గర సంబంధాలు చేసుకోవడం వల్ల పిల్లలు అట్లా అవకతవకలుగా పడతారు. అయితే నేనన్నా మరి పాటలు పాడాడు, మంచి పాడాడు. నిన్న పాస్టర్ గారు నాకు మ్యూజిక్ కూడా వచ్చాను. అబ్బా మాకు యాడెడ్ అడ్వాంటేజ్ అని మన దగ్గర ఒక చిన్న ఇది లేకుండా పెద్దది ఉన్నది, చిన్నది ఉన్నది, దాన్నే ఉందన్నాడు. సరే దీనికి ఏంటి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు, ఒక గృహ కోడికలకి తీసుకుపోయాడు.
కొడతా అందరు కరెక్ట్ చేశారు. మనోడు అనుకుని కూర్చున్నాడు. పాటలు రాగానే టక్ నొక్కాడు. ఒక దాంట్లో రెడ్ బటన్ ఉంటుంది, అదే డెమో బటన్ అన్నమాట. అది టక్ 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 డెమో బటన్ చూసాను కదా కొంత కీబోర్డ్స్, అది మ్యూజిక్ వస్తూ ఉంటుంది అన్నమాట. వస్తూ ఉంటే పాటలు పాడే ఏంటి రెండో సంవత్సరం ఆపరా బాబండి అది ఎట్లా ఆపాలో ఆడకు తెలియట్లేదు. అంతలోకి స్పీకర్ అయి వచ్చి దాన్ని నొక్కేటప్పటికి అయిపోయాయి. తర్వాత వాడికి లాగా చెమటలు పట్టినాయి. అయిపోయిన తర్వాత బలే కొట్టారు. ఆడిపోయారు తాతారావు బలే కొట్టారు. ఏమోనండి ఆడు అంటాం, ఏమోనండి మా చర్చిలో ఒకటి ఇట్లా అంటాడు, మ్యూజిక్ వచ్చేస్తుంది. ఇట్లా అంటే ఎట్లా వస్తుంది మ్యూజిక్? కొంతమంది దృష్టిలో ఎట్లా ఉంటుందండి, ఏంటి మరి స్కాట్ నువ్వు సమకూర్చు వాడన్నా ఉండాలి, చెదరగొట్టువాడు. ఈ రెండిట్లో సాల్ మారుమనసు పొందక ముందు ఆడ ఏంటి పెద్ద స్కాటర్. యాక్ట్స్ చాప్టర్ 1 9 చాప్టర్ 1 చూడండి సార్, 9వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 9:1 చూడమ్మా ఏం చెప్తుందో బైబిల్. సౌలు ఇంకను సో మనోడు చేసే పనులు ఏం చెప్పండి. ఈయన సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు సో చాలా ఆయన ఎవరు స్కాటర్ సంఘాన్ని బెదిరించేవాడు, నమ్ముకున్న సంపేత్తాను అది చేసేవాడు. యాక్ట్స్ 8:3 చూడండి, 8వ అధ్యాయం 3వ వచనం. 8:3 సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి పరిశుద్ధాత్మ సంఘమును పాడు చేసే పనిలో ఉన్నాడండి. చూసావా, ఈయన స్కాటరరా గ్యాదరరా? స్కాటర్, ఇప్పటికైతే స్కాటరా కదా. కానీ ప్రభుని ఆ 9వ అధ్యాయంలో ఒక ఇంటరాక్షన్ విత్ ద లార్డ్, దేవుని కలుసుకుంటాడు. కలుసుకున్న తర్వాత హీ బికమ్స్ గ్యాదరర్ కదా. అప్పుడు చాలా కష్టం. ఇది ఈజీగా ఉండేది, గుర్రాల మీద దాని మీద తిరిగేవాడు. అక్కడైతే తన్నులు తినేవాడు, దెబ్బలు తినేవాడు కదా. చాలా అవమానం. ఎందుకు? గ్యాదరింగ్ ఫర్ ప్రభు కోసం గ్యాదర్ చేయడం ఏంటంటే చాలా కష్టం. ఈ స్కాటరర్ని దేవుడు ఏం చేశాడు? గ్యాదరర్ చేశాడు కదా, అవునా కదా. సో మనం ఈరోజు ఉదయం ఆలోచన చేయాలి, నేను ప్రభు పనిలో లేక దేవునికై గ్యాదర్ చేస్తున్నానా, చెదరగొడుతున్నాను? దేవుని పనిని, దేవుని వాక్యాన్ని చెదరగొడతారు. రాంగ్ టీచర్స్ ఉంటారు, అంటే తప్పు బోధకులు, వాళ్ళు కూడా స్కాటరర్సా గ్యాదరర్సా? యాక్ట్స్ చాప్టర్ 20 చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27 నుంచి 32 వచ్చిన వరకు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27 నుంచి 32 చదవమా. చదవండి. చూడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మందను గురించి జాగ్రత్తగా ఉండండి, ఇంకా మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు. చదవండి. మరియు శిశువు తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతుంది. ఆహా, ఏమంటారు? ఏం మాట్లాడ? వంకర మాటలు పలికారు. సంఘంలో బయలుదేరుతారని పాల్ అప్పుడే చెప్పాడు కదా. వాళ్ళు స్కాటరర్సా గ్యాదరర్సా? స్కాటరర్సా. సో బీ కేర్ఫుల్ అని చర్చ్కి తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘమును కాయుటకు మీరు జాగ్రత్త పడండి కదా. పీపుల్ ఏం మాటలు పలుకుతారంటే వాళ్ళు
వంకరం ఏం చచ్చిపోయి చిన్న దాంట్లో ఏం చేస్తావు? నీకేమన్నా భవిష్యత్తు ఉందా ఇందులో? మా దగ్గర రా, మేము స్కాలర్షిప్స్ ఇస్తాం. ఫుడ్ ఎంత ఫుడ్ తెలుసా? ఇష్టం అది తినొచ్చు, అన్నతో పరిచయం చేపిస్తా. ఇట్లా కొన్ని ఏమిస్తారు అది మంత్లీ ప్రొవిజన్స్ ఇస్తారు. ఎస్, తర్వాత మెడిసిన్స్ ఇస్తారు. చూడు ఏమిలా ఉంది ఇక్కడ కూర్చొని అని వంకర మాటలు పలికి జనాల్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారండి. నువ్వు వినాలి కానీ చాలా మంది ఉన్నారు. ఇట్లా వెళ్ళి మనుషులు చెడిపోయారా? అటు ఇటు కాకుండా అయిపోయిన వాళ్ళు చాలా మంది కదండి, అవును కదా. సో ఈ రోజుల్లో ముఖ్యంగా లాస్ట్ డేస్లో మనం జాగ్రత్తగా బద్దులమై ఉన్నామండి. చాలా మంది చేదుగా వంకర మాటలు చదువు 30 వచ్చినావా చదవట. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోయి పోవాలని ఎక్కడ? నీలోనే మనలోనే కదా. ఎవడో లూజ్ కాంటాక్ట్ కాడ ఉంటాడు. అబ్బాబ్బా చర్చికి పోయినా మొన్న, ఆ లైటింగ్, జిగేలు పొగలు అవన్నీ చూడాలి. పాస్టర్ గారు అప్డేటెడ్గా ఉన్నాడు. షెడ్యూల్ మీద ఉన్నాడు ఆయన. ఈ షార్ట్స్ ఈ పాస్టర్లు కూడా ఏమైనా అప్డేటెడ్ అయిపోయినారు వాళ్ళు కూడా కదా. ఇవన్నీ తీసేసి షర్ట్లు తీసేసి ఏంటి అవి స్లీవ్లెస్ వేసుకొని అవి వేసుకొని ఏంటి టాటూస్ అప్డేటెడ్ అట్లా ఉండాలి భయ్ పాస్టర్. జాగ్రత్త సుమ, సాతాను నిన్ను పాడు చేయాలని వంకర మాటలు పలుకువారు చాలా మీలోనే ఏమవుతారంట, సంఘంలోనే స్టార్ట్ అవుతాడు. వాడు పాడవుతాడు. ఇంకా చర్చెస్లో ఈ రోజుల్లో చాలా మంది చెదిరిపోవడం కారణం నువ్వు సమకూర్చువాడవా లేక చెదరగొట్టవా? ఆలోచన చేయాలి. సమకూర్చడం దేవుని పని, చెదరగొట్టడం ఎవరి పని? వాడు శత్రువు అయిన సైతం. వాట్ బి డూయింగ్ అండ్ ఈ మధ్యకాలంలో షీప్ స్టీలింగ్ ఎక్కువైందండి. యు నో వాట్ ఈస్ షీప్ స్టీలింగ్? షీప్ స్టీలింగ్ అంటే షీప్ అంటే గొర్రెలను దొంగతనం చేసేవాళ్ళు కదా. ఎందుకు అట్లా? కష్టపడకుండా, శ్రమ పడకుండా, ఏదో డబ్బో గిబ్బో ఎర చూపి ఏం చేయొచ్చు? అదే చెప్తున్నాను కదా, ప్రొవిజన్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. దేవుడు నాకు ఇది చూపించాడు. అండ్ సో వంకర మార్గాల్లో మనకు లాగే వాళ్ళు చాలా మంది. బెటర్ బి కేర్ఫుల్. నువ్వు కనుక స్ట్రాంగ్గా ప్రభువునందు లేకపోతే ఏమవుతారు? స్లైడ్ అయిపోయిన చాలా మంది ఉన్నారన్నమాట. అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయి కొంతమంది నామకాల సంఘంలోకి వెళ్ళిపోయినారు. ఏదో ఇక పోనీ ఇక. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఒకసారి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు రావడానికి మళ్ళీ ఏమవుద్ది? రావచ్చు కానీ నామొచ్చి ఆహం దెబ్బతింటది. ఏ ముఖం పెట్టుకుని వెళ్తా? ఎవరు చెప్తాడు? శత్రువు చెప్తాడు. పక్కన చెప్తాడా? ఈ సైతం ఇది శత్రువు కూడా చెప్తాడు. వాళ్ళందరూ ఊరుకుంటారు అనుకున్నావా? నిన్ను ఏమంటారు? ఎందుకు వచ్చావు? మంచిగా ఊరుకుంటూ పోయినావు, మళ్ళీ వచ్చినావా అంటారా అని. వాడు అన్ని లేనిపోయి ఏం చేస్తాడు? నేను పాడు చేయడానికి. సో లెట్స్ బి కేర్ఫుల్. ఈ ఉదయం దేవుడు అదే మనకు ఆ దేవుడు ఈ వాక్యరూపంగా దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. సో పాల్ ఏం చేసేవాడు? చెదరగొట్టేవాడు అనమాట కదా, సంఘాన్ని చెదరగొట్టాడు. ప్రభుని కలుసుకున్న తర్వాత ఈ బికేమ్ ఎ గ్యాదరర్ అండ్ దట్ లైఫ్ వాజ్ వెరీ వెరీ టఫ్ అనమాట. 13 సంఘాలు స్థాపించాడండి తన లైఫ్. ఎక్కడ? పాల్. అందుకని పత్రిక అంటే లెటర్స్ అనమాట. లెటర్స్ టు ద చర్చెస్. కొన్ని చర్చెస్ పేరు మీద ఉంటాయి, కొన్ని పర్సనల్ పేరు మీద ఉంటాయి. కొన్ని పర్సనల్ పేరు మీద ఉన్న లెటర్స్ చెప్పండి. తిమోతి గారు, ఫిలోమాన్ పత్రిక, ఇంకా పాల్ రాసి తీతుకు పత్రిక, ఇంకా పర్సనల్ లెటర్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? పీటర్ రాసింది కదా, పాల్ రాసిన లెటర్స్. ఇంకేమున్నాయి పర్సనల్ లెటర్స్? ఎఫ్ఎస్సి సంఘం కదా అది, ఎఫ్ఎస్సి సంఘం. సో పర్సనల్ 3 or 4 ఉన్నాయి. పర్సనల్గా ఫిలోమన్ రాసాడా?
ఫిలోమోన్ పత్రిక. అవన్నీ అంటే పర్సనల్గా రాసిన కొన్ని పత్రికలు ఉన్నాయి. కొన్ని ఏమో ఏంటి సంఘాన్ని, కొరింథీ సంఘం, లేక ఎఫెసీ సంఘం, తర్వాత హెబ్రీ అది కూడా సంఘంని ఉద్దేశించే. కొంతమంది ఏమంటారండి పండితులు అంటే స్కాలర్స్ ఏమంటారంటే నో అది పాల్ రాయలేదు ఇంకెవరో రాశారు. ఇప్పుడు మన వాదన ఎవరు రాశారు అది కాదు, దేని మ్యాటర్ ఏంటిది కదా. కొంతమంది ఈ పట్టుకుని ఏలాడతారు అనమాట. ఎవరు రాశారు, ఎందుకు పాల్ రాసింది కాదు అని ఇంత పెద్ద బుక్ రాస్తాడు. దాన్ని ఏమంటారంటే మైనరింగ్ ఆన్ మేజర్ థింగ్స్. మేజర్ విషయాలు ఏం చేస్తాడు, మైనర్ చేస్తాడు. తర్వాత అవసరం లేని విషయాలు ఏం చేస్తాడు, కొంతమందికి అలవాటు ఉంటుంది అది చూసారా. చిన్న విషయాలు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, పెద్ద విషయాలు ఏం చేస్తాడు. సో ఈరోజు మేము ఇంకోటి కొంచెం ముందుకు వెళ్తాం చూడండి. మనం సమకూర్చువారమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మనం ఎట్లా సంఘంలో, సంఘ పరిస్థితులు, మినిస్ట్రీలో షుడ్ బి గ్యాదరర్. ఒక జీవితం మనం చూద్దాం చూడండి. యాక్ట్స్ తీయండి ఒకసారి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో అందుకు అక్కడ ఒక ఆయన చూస్తాం చూడండి మనం. ఈయన ఒకసారి పాస్ చేద్దాం. ఈ కొర్నేలి గారు ఎక్కడ సువార్త విన్నాడు, ఎక్కడ ప్రభుని చేసుకుని మనకు తెలియదు కానీ, బట్ దేవుని యందు ఏమైనాడంట, భయభక్తులు గారు. ఈయన దాన ధర్మం ఇటలీ పటాలంలో ఉండేవాడు. అదొక మిలిటరీ ఏరియాలో పనిచేసేవాడు ఆవిడ. శతాధిపతి అంటే 100 సోల్జర్స్కి పైన ఉండేవాడు ఆవిడ. ఏమో సార్జెంటా, మేజర్ ఏదంటే, కమాండరా, ఎస్. సో ఆయన అండ్ మిలిటరీ వాళ్ళకి భక్తి అంత ఉండదు. దాని మీద ఉంటుంది భక్తి. దేని మీద, టానిక్ మీద. కానీ ఈయన అన్నాడు ఇటలీ పటాలంలో చదువు శతాధిపతి అయినా ఆయన ఇంటి వాతావరణం సంగతి చెప్తున్నాడు దేవుడు. చూసారా ఎట్లా ఉందంట కదా, ఇంటి వారందరికీ దే ఆర్ ఫియరింగ్ ద లార్డ్. ఎట్లా కొర్నేలి భక్తిపరుడు కనుక ఆటోమేటిక్ ఏంటి, స్లోగా భక్తి వచ్చేసింది. వాళ్ళు కూడా భార్య పిల్లలు దే యాక్సెప్టెడ్ లార్డ్. అండి మనం కూడా మన పిల్లలు అందరూ దైవ భక్తులు ఉండాలి కదా. మనం పిల్లలకి లేక ఇతరులకి మనతో పాటు మన రిలేటివ్స్ వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఇన్లాస్ వాళ్ళకి మనం మాదిరిగా ఉంటే వాళ్ళు ప్రభుని తెలుసుకుంటారు. మాదిరిగా లేవనుకో మనము ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఏం గారు మారుమోసిపోయారు. నాకు తెలిసిన ఒక ఎవరు మన పద్మ గారు చెప్పే ఒక స్టోరీ జ్ఞాపకం వచ్చింది. స్టోరీగా నిజం. వాళ్ళ ఊరిలో ఒక అమ్మ ప్రభుని తెలుసుకుంది, భర్త తెలుసుకోలేదు. అమ్మ ఏమనుకోకుండా తెలుసుకోకుండా ఆమె చర్చికి వెళ్తుండేది ఆమె అంతటా ఆమె. కానీ చాలా విషయాలు కాంప్రమైజ్ అయిపోయేది ఆమె. ఇది చేసుకోండి అంటే అర్థం చేసుకోండి. కాంప్రమైజ్ అంటే బొట్టు పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ పండగలు ఏం పాలకు పని చేయడం, వాళ్ళ పండగలు ఏం పప్పలు ఉండటం, పప్పలు అంటే తెలుసు కదా. తర్వాత అట్లా షూస్ టు కాంప్రమైజ్ వాళ్ళ సంప్రదాయాలు పాటించడం. ఇప్పటికంటే 24-25 ఇయర్స్ అయింది ఆమె చర్చికి వెళ్ళి ఒక్కడ మారుమూసి పొందలే. వాళ్ళ ఇంట్లో ఎందుకు చెప్పు, అటు కాకుండా ఇటు కాకుండా ఉంది ఒకటే. ఎందుకు చెప్ప, ఇంట్లో వాళ్ళు ఎందుకు చేంజ్ కాలే, అది అంటే కరెక్ట్ స్టాండ్ లేదనమాట అమ్మాయికి. అర్థమవుతుందా నీకు? కరెక్ట్ స్టాండ్ మనం లేకపోతే ప్రభువునందు వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని ఏదో పూర్తి చేసుకొని పోనీ. వీళ్ళు మారటానికి ఏముండదు అవకాశం. తెలుసా ఈ సంగతి? మనం కూడా అంతే అండి.
నీ కుటుంబం నుంచి నేను రక్షించాలంటే నువ్వు ఏం చేయాలి? ఆమె దేవుని కోసం నిలబడాలి. ఎప్పుడు? టైం వచ్చినప్పుడు. నువ్వు పియా అన్నావు అనుకో, కొంతమంది బాగా పియాంగా ఉంటారంట కదా, దేనికైనా ఏమైపోతారు, జల్లీ లేకుంటారు వాటి కదా. దే నాట్ సో స్ట్రాంగ్. అంటే ఇంకో కొంతమంది మనసు ఎట్లా ఉంటుందంటే, ఎందుకులే వాళ్ళని బాధ పెడతాం, నాది ఏదైనా నో, ఇట్ స్టాండ్ ఫర్ ద లార్డ్. ప్రభు కోసం. కొర్నేలి అంట తన కుటుంబంలో నిలబడ్డాడు కాబట్టి ఏంటంట, 23 అసలు చదవం, అందులో జంప్ అయిపోయినా మనం 10:23కి వెళ్ళిపోదాం. మర్నాడు అతడు లేచి చదవండి. అది అండర్లైన్. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి పేతురు కోసం కనిపెట్టుకుని ఉన్నాడట. వావ్. సో గ్యాదర్ స్కాటర్ చెప్పు నాకు ఒకసారి. గ్యాదర్ ఆల్ హిస్ రిలేటివ్స్, ఆల్ హిస్ ముఖ్య 23 ఇంగ్లీష్ చదువుకోమా. 10:23 ఫస్ట్ యాక్ట్స్. మిలిటరీ వాడు పిలిచాడు, ఈ సరిగా జీవితం లేకపోతే ఏమైనా వస్తాడా, సార్లే కొర్నేలి మేము పార్టీ చేసుకుంటాం అన్నాడు. లేకపోతే ఏదైనా ఇది పెట్టినా ఇప్పుడు కదా. ఆయన మాదిరి జీవితాన్ని బట్టి ఏమొచ్చిందండి. సో నేను గ్యాదర్గా ఉండాలంటే నా జీవితం మాదిరిగా ఉండాలి. పర్ఫెక్ట్ ఉండలేకపోవచ్చు, బట్ నువ్వు కనుక ప్రభు విషయంలో స్టాండ్ తీసుకోకపోతే మనం ఏంటి, మనం కొద్దిమంది ఇంపాక్ట్ చేయలేం. బంధువులు ఇంకెవరంటే అందుట్లో అండి ఆయన కమాండర్ కదా, కమాండర్ ముఖ్య స్నేహితులను పిలిపించి ఆ మీటింగ్ తీసుకొచ్చాడు కదా. నువ్వు స్టాండ్ అవ్వాలి. నువ్వు ప్రభు కోసం నిలబడిపోతే యూ కెనాట్ విన్ పీపుల్ కదండి. వాళ్ళు చూస్తారు మన లైఫ్స్ని. అయ్యో వాళ్ళే ఎక్కువ చూస్తారు. వాళ్ళు విమర్శన దృష్టితో చూసినా లేక మంచి దృష్టిలో చూసినా మొత్తం నిన్నేం చేస్తుంటారు. చూద్దాం, పెద్ద వదిన చచ్చిపోతా ఉంది కదా వదిన, చూద్దాం, కావాలనే ప్రసాదం తీసుకొచ్చి ఇస్తాడు కదా. అంటే దానికోసం నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. దానికోసం నువ్వు స్టాండ్ అయితే, నాకు నిలబడితే అప్పుడు నీ లోపల ఒక ప్రత్యేకత చూస్తాడు. ఎస్, ఈమె ప్రభు కోసం నిలబడింది. ఈమె వాళ్ళతో పాటు నువ్వు ఏకీపించేసేవాడు మన స్త్రీలు భలే భయపడతారండి బాబు కదా. ప్రభు కోసం నిలబడ భయపడదు, ధైర్యం తెచ్చుకో. ప్రభు వాళ్ళు ఏం చేయలేరు, నేను చేసినా ఓకే, ఇట్స్ ఓకే కదా. అక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒక అమ్మాయి కమ్మ కమ్యూనిటీ నుంచి ప్రభుని తెలుసుకున్నాను. కమ్మలు తెలుసుగా. తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేసేది, చర్చికి వెళ్ళేది. వాళ్ళు ఆయనకి మండిపోయేది, ఎక్కడికి వెళ్దామో చర్చికి వెళ్ళారు. అది ఇష్టమే ఉండేది కదమ్మ, వద్దలేవాడు. అది క్రమంగా పెరిగి దెబ్బల వరకు వెళ్ళిపోయేది. కొట్టేవాడు. అయినా సరే ఏం చేసేది, ఏమి సిచ్యువేషన్ కొంచెం కామ్ కాగానే చర్చికి పోయేది. ఒకరోజు ఏం చేశాడంటే, ఆమె వచ్చేటప్పటికి మధ్య పొలాలకు వెళ్తారు కదా రైతులు, వాళ్ళు పొలాలకు వెళ్ళి వచ్చేటప్పటికి ఈమె లేదు ఇంట్లో. లేకపోతే పిల్లలు అడిగి ఏది రామయ్యమ్మ అంటే చర్చికి పోయింది. మనవాడికి మండిపోయింది. వచ్చేటప్పటికి ఆ అమ్మాయి వచ్చేటప్పటికి ఏం చేసేది తెలుసా, ఈ చపాతీలు ఇట్లా కాల్స్తాం కదా, ఏమంటుందని అట్లా కాడ దాన్ని బాగా కాల్చి పెట్టాడు అన్నమాట. ఆ అమ్మాయి రాగానే జుట్టు పట్టుకొని ఇవన్నీ బాగా అది ఎంత వేసేసాడు, ఏమంటారు వాతలు వేస్తాడు. 32 or 33 ప్లేసెస్లో ఏం చేశాడు. ఎట్లుంటుంది జస్ట్ మనకి ఇక్కడ కాల్చిన ఎట్లుంటుంది, ఇట్లా ఎత్తుకొని నిద్ర నిలబట్ల అడుగుతా, అక్క ఏంటక్క అడగాలి నన్ను అనుకుంటాడు. ఆమె 32 ప్లేసెస్లో ఏం చేసింది, షీ వాస్ క్వైట్ అన్నమాట, ఏడుస్తున్నది. ఆ మంట కదండి. ఫస్ట్ డే ఏం కనపడదు, సెకండ్ డేకి అంత బొబ్బలు వచ్చేస్తాయి. పిల్లలు పాపం ఆమెకి ఏదో పరిచయం చేసేవాళ్ళు, అయినా సరే ఏంటది చాలా విపరీతమైన ఏంటది మంట. సరే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, అదే కొన్ని రోజులు కామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసి, ఈసారి వాడికి ఆలోచనలు పడ్డాడు. అరే నేను ఇంత కొట్టినా చిట్టినా
ఇన్ని వాతలు పెట్టిన మళ్ళీ చర్చికెళ్ళి. అంటే ఆ దేవుల్లో ఏంటి ఏదో ఉంది అని. ఒకరోజు చర్చికి పోయినాడు నేను. ఎప్పుడు పోడు నేడు తన జీవితంలో ఎప్పుడు పోనాడు చర్చికి వెళ్తే. మందిరంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతుంటే అక్కడ వెళ్ళి అమ్మాయిని పట్టుకొని లేక విమర్శిద్దాం లేక ఏదో ఒక ఆ దురుద్దేశం తెలియడు అక్కడ కూర్చొనిపోయాడు. ప్రభు మాట్లాడాడు. మాట్లాడితే ఇంటికి వెళ్ళి వచ్చే ముందు సాక్ష్యాలు చెప్తారా అని అడిగాను. అంతే ఏం లేచాడు. అయ్యా కన్నీటి చెప్పాడు. అయ్యా నేను ఫలానా వాడిని దుర్మార్గుడిని, నా భార్యకి ఏం చేశాను, అయినా సరే ఆమె ప్రభువుని వదలలే అని వెంటనే బ్యాప్టిజం తీసుకున్నాడు. ఇప్పుడు ఒక దెబ్బ కొట్టగానే ఏడుస్తా కూర్చొని మానేసింది అనుకో, దగ్గర ఉన్న దుర్గా దేవాలయానికి వెళ్ళింది అనుకో, వాడు మారేవాడా? ఎందుకు? నిజం తెలుసుకోవడానికి నువ్వు అంటే ఆ సత్యం కోసం నిలబడలేదు అనమాట. నిలబడకపోతే ఎవరు నీలో డిఫరెన్స్ కనపడదు. నువ్వు కాంప్రమైజ్ అయిపోతావు. కష్టమే. నేను చెప్పాను క్రిస్టియన్ లైఫ్ అంత ఈజీ కాదమ్మా కదా. లేదు, కత్తి మీద వస్తాను. ఇది నేరో వే అనమాట. నేరో వే అంటే ఇరుకు మాట, చాలా ఇరుకుగా ఉంటుంది, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ సత్యం చాలా ఉండాలి. అయినా సరే నువ్వు ప్రభు కోసం నిలబడితే. స్టెఫెన్ రాళ్ళతో కొట్టాడు, నిలబడ్డా కాంప్రమైజ్ అయిపోయాడా? నిలబడ్డాడు. అందుకోసమే చాలా మంది రక్షణలోకి వచ్చారు. ఇక పాల్ సంగతి చెప్పనవసరం లేదు కదా. నిలబడ్డాడు ప్రభు కోసం. మానవుడికి వచ్చిన శ్రమలు చూస్తే నేను అనుకుంటా అప్పుడు పాల్ అన్న పేరు పెట్టుకోలేకూడదు మనం. ఎందుకు? అంత బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. ఒకప్పుడు స్కాటర్గా ఉండేవాడు, ఇప్పుడు ఏమైపోయాడు? గ్యాదర్ అయ్యాడు. సో కొర్నేలి సమకూర్చువాడ ఎట్లా అయ్యాడంటే ఆయన దేవుని కోసం నిలబడ్డాడు అన్నమాట. క్లిష్ట పరిస్థితుల్లో, చిక్కుల్లో, స్టూడ్ ఫర్ ద లార్డ్. ఆఫీసులో నేను ఎక్కడ పని చేసినా స్టాండ్ ఫర్ ద లార్డ్. పడిపోతావు పర్లేదు, మళ్ళీ ఏం చేయి, మళ్ళీ నిలబడు ప్రభు కోసం. ఒకరోజు దాని ఫలాన్ని ఏం చేస్తావు చూసావా? కొంతమందికి ఒకటే భయం, అవును మీరు ఎందుకు బొట్టు పెట్టుకోవట్లేదు అన్నాడు అనుకో, ఏం జవాబు చెప్తావు? అయ్యో సారీ పడిపోయింది అన్నా అనుకో, భయపెడుతున్నాను అన్ను కదా. స్ట్రాంగ్ ఉమెన్ ఏం చేస్తుంది? మేము ప్రభువుని తెలుసుకున్నానండి, మేము పెట్టుకోం, మా దేవునికి ఇష్టం లేదు. వాడికి అర్థంగా అయినా కాకపోయినా చెప్పినా మిసాల్ నేను పద్మ ప్రయాణం చేస్తున్నాం. మా ఇద్దరికి ఒక బేపరాడు కూర్చున్నాడు. ఏదో ఏదో చెప్తున్నాడు. చెప్తే ఈ మొహం చూశాడు, అమ్మా ఈ బొట్టు లేదని అని. అతని దగ్గర కొన్ని ఉన్నాయన్నమాట, ఇది ఏమంటారు స్టిక్కర్స్ తీసి ఇచ్చాడు అంతే. ఆంటీ అందుకొని సాక్ష్యం చేపిస్తున్నాడు. వాడికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను గమనిస్తాను ఏం చెప్పలేదు, పడిపోయిందో లేకపోతే ఊగిపోయిందో అయ్యేం చెప్పలే, అంత లూజ్ లేదులే చెప్పేసినాడు. సో అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేనికోసం నిలబడాలి. లేకపోతే ఏం అమ్మాయి అని ఉండి ఒక స్టాండ్ తీసుకోవాలి వద్దా? ఎస్. పేతురు అంత తిరిగి దేవుని కోసం నిలబడ్డా? ఫస్ట్లో నువ్వు ఒక చిన్నది ఏమని, నువ్వు ఎక్కడో చూశాను అంకుల్, నీ స్వరం ఎక్కడో విన్నట్టుందే అని. నువ్వు గలలీడువా అనింది. ఏమన్నాడు? అదే ఒట్టు గాడ్ ప్రామిస్. మీరు చూడు, మనం ఏదైనా దాయాలనుకుంటే ఎక్కువ మాట్లాడదాం. ఎవరి గురించి చెప్తున్నావు పాప నువ్వు అన్నాడు. సెకండ్ టైం మళ్ళీ ఇక్కడి నుంచి అరే నన్ను గుర్తుపడుతున్నారని ప్లేస్ మార్చాడు, లొకేషన్ మార్చాడు. అక్కడ కూడా ఒక చిన్నదాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అది వచ్చేముంది సేమ్ ఇదే డైలాగ్. అరే ఈ అంకులు ఎక్కడో చూసినట్టు, నువ్వు క్రీస్తు అక్కడికి వెళ్తావా, ఆయనతో ఉంటావా? ఏమన్నాడు? నువ్వు ఒక్కవా అని అడిగింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు పాప నువ్వు? అసలు నాకేం అర్థమే కావట్లేదు. అవునా? అర్థం కావట్లేదా తెలుగు, లేకపోతే చెప్పాలి ఇష్టం లేదా? భయపడ్డాడు. ఈ డిడ్ంట్ స్టాండ్ ఫర్ ద లార్డ్ కదండి. అవకాశం వచ్చినప్పుడు ఈ డిడ్ంట్ స్టాండ్, లూజ్ అయిపోయినాడు బ్యాటిల్. సరే తర్వాత పోయి పశ్చాత్తాప కోడి కూస్తుంది కదా, అప్పుడు కోడి అది నో అనగానే నెక్స్ట్ సీన్లో మనకేం కనిపిస్తుంది? కుక్కరకో అని కూస్తున్నాడు. అంటే ఏం చెప్తుంది సృష్టి? ఏం చెప్తుంది ఆయనకి? నిజంగా చెప్పు పీటర్, నీకు దేవుడు తెలియదా అని. అసలు యూ డోంట్ నో క్రైస్ట్? నిజంగా చెప్పు పీటర్, నువ్వు సార్ బొంకినా నిజంగా నువ్వు చెప్పాలి అనమాట. ఏది
సృష్టి కోడి కదా సృష్టి చెప్పింది. వెంటనే ఏడ్చాడంట ఆయన. ప్రభు తిరిగి చూశాడంట ఎవరిని? ఎస్, ప్రభు కోసం నిలబడు. కష్టమే, కానీ ఇఫ్ యూ స్టాండ్ ఫర్ ది లార్డ్, సత్యం కోసం నిలబడితే కష్టం వస్తుందండి. మొన్న అదే ఈ కలకత్తా డాక్టర్ కేసు అవుతుంది కదా, ఎందుకు అమ్మాయికి అన్ని కష్టం చెప్పండి? అఫ్కోర్స్ దేవుడు లేడనుకోండి, ఏం సరే వినపట్ల. సత్యం కోసం ఒక వన్ వర్డ్ చెప్పాలంటే ఏంటి? సత్యం కోసం నిలబడింది కాబట్టి లోకం నిన్ను ఏం చేస్తుంది? దేవుని విషయం కూడా అంతే. దేవుడు కోసం నిలబడితే నిన్ను మనుషులు ఏం చేస్తారు? అయ్యో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది కదా. ఉన్నదని చూడు, అమ్మాయికి ఎన్ని కష్టాలు, చివరికి చంపేసినాడు. బికాస్ అక్కడ జరిగే అవకతవకలన్నీ ఆమెకు తెలిసినాయి కాబట్టి భయపడ్డారన్నమాట కదా. యథార్థవంతుడు సింహం వల్ల ఎట్లుంటాడు? అవకతవకలు చేశాడు, ఎవడు తరమకుండనే దుష్టుడు. అది సత్యం కదమ్మా. ఎస్. సో ప్రభు కోసం సమకూర్చువాడే ఉన్నట్టు కొర్నేలి సంగతి చూస్తున్నామండి. మనకు అవకాశం దొరికినప్పుడు ఏం చేయాలి? ఎస్, మన రిలేటివ్స్ని. అందుకనే నేను చెప్పేది, మీ బర్త్డేస్, వెడ్డింగ్ డేస్, యానివర్సరీ అప్పుడు ఏం చేయాలి? అందరినీ గ్యాదర్. బాబు చెప్పదు మీటింగ్ ఉంది రా, ఈటింగ్ అనే చెప్పు. ఏం కదా, మా ఇంట్లో చిన్న పార్టీ పెట్టాం, మా అబ్బాయి బర్త్డే, రండి. ఆ అకేషన్లో నువ్వు చేంజ్ చేస్తావు, మనకి స్వార్థం వినరు వాళ్ళు. ఇట్స్ ఓకే. డైరెక్ట్గా ఒక వ్యక్తిని ప్రభు సంఘంలోకి రమ్మంటే రాడాడు. కొంతమందికి ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఉంటుంది. అయ్యో చర్చికి పోతున్నాం, ఎందుకంటే మనకు కుల వ్యవస్థ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు? చర్చికి పోయారు అందరూ తక్కువ కులాలు. సో బెటర్ ఏంటంటే ఇల్లు ఏంటి? కామన్ ప్లేస్. అందుకని గ్యాదర్ చేసి తెల్లం. ఈ గృహ కూడికలు గృహానికే కాదు, అక్కడ దగ్గర ఇరుగు పొరుగు వారికి కూడా ఏంటి తీసుకురావడానికి, దగ్గర తీసుకురావడానికి, గ్యాదర్ చేయడానికి అవకాశం కదా. కొంతమంది వాడుకుంటారు, కొంతమంది ఏంటి కొన్ని ఇళ్ళలో పోయి నేనే వేస్తాను చేపలు. నిజం చెప్తున్నా, కొన్ని ఇళ్ళలో నేనే పోయి వేస్తాను. వాళ్ళు రెడీగా ఉంటారు పాపం. కొన్ని ఏంటి చూసారు, కొన్ని ఇళ్ళు ఎంత జామ్ ప్యాక్ అయితే చూసారా, ఏం చేస్తారు వాళ్ళు? దాని వెనకాల హోంవర్క్ చేస్తారు వాళ్ళు. ఇన్ ద సెన్స్ అందరు పిలిచే రావాలి రా కదా. ఏంటంటే కొంతమంది వెళ్ళి టాలెంట్ ఉంటుంది తెలుసా, దే లైక్ టు గ్యాదర్. చాలా టాప్ చేస్తారు వాడు, ఫుల్ ప్యాక్ అయిపోద్ది రూమ్స్ అని. అంటే జనం కాదు, నేను చూసేది ఏంటి, హౌ వర్క్. నువ్వు ఎంత పని చేస్తే జనాలు ఏం చేస్తారు? కొర్నేలి వాజ్ ఏ గ్యాదరర్. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చింది చూడమ్మా. ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫిషియన్స్ చాప్టర్ 5 15-17 చదువు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక జాగ్రత్తగా చూసుకొనుడి. చదమ్మా, ఇంగ్లీష్ చదువు ఒకసారి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక చాలమ్మా, చాలు ఇంగ్లీష్ చదవమ్మా. సో దేవుడు కన్క్లూజన్ ఏం చేస్తాడు? ప్రతి ఆపర్చునిటీ నువ్వేం చేయాలి? ప్రభు కోసం గ్యాదర్ చేయడానికి, మనుషులు కట్టడానికి ఏం చేయాలి? వాడుకోవాలి. బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. టైం గడిచే కొద్ది, ప్రభు రాక వచ్చే కొద్ది ఈ ఎంత టైం కూడా, ఈ ఎంత ఫ్రీడమ్ కూడా రాకపోవచ్చు కదా. మేకింగ్ చదువు, ఇంగ్లీష్ మళ్ళీ చదువుమా, ఇంగ్లీష్ చదువు. ఎవ్రీ ఆపర్చునిటీ అన్నాడా వచ్చింది, రిడీమింగ్ ద టైం బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్ అన్నాడు. రిడీమింగ్ ద టైం ఆర్ ప్రతి ఆపర్చునిటీ ఏం చేయాలి? ప్రభు కోసం వచ్చిన ప్రతి సాక్ష్యం చెప్పమన్నారు, ఏం చేయాలి? చెప్పాలి. రక్షణ సాక్ష్యం చెప్పమన్నారు, అదే చెప్పాలి. సైకిల్ వచ్చింది, ఇప్పుడు సాక్ష్యం చూడు, దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు,
ఏం లేనప్పుడు బ్యాండేడ్ ఇచ్చాడు. ఇదేం యూనో అంటే చేయడానికి కాదు కాదు మనకు కావాల్సిందంటే ఒక ఆత్మ కట్టబడాలి, అది సాక్ష్యం. ఒక ఆత్మ నీ వలన నా వలన ఎంకరేజ్ చేయబడాలి, అది సాక్ష్యం. కదా. సో ఏమన్నాడు, ఆపర్చునిటీ, ప్రతి ఆపర్చునిటీ దేవుడు ఇచ్చింది క్రీస్తు కోసం చెప్పడానికి, క్రీస్తు విషయం చెప్పడానికి. ఇప్పుడు ఎక్కడో దూరం ప్రయాణం చేస్తున్నాం, బస్సు ఎక్కాం, బస్సు పక్కన సీటు ఎవడో కూర్చున్నాడు, అదొక ఆపర్చునిటీ. దేనికి కదా. వైజ్ మ్యాన్ ఏం చేస్తాడు, అదే ఆడ ఇనిషియేటివ్ తీసుకోడు, మరి నువ్వే. ఇప్పుడు బస్సెస్లో నేను వెళ్ళట్లేదు, కానీ వెళ్ళినప్పుడు ఇంకా పక్కన సీట్ ఇచ్చాడు, నాకు దేవుడు అవకాశం అనుకుంటాను, అంతే. అంత పరిచయం చేసుకుంటా సువార్త చెప్పేసేవాడు. ఫ్లైట్లో కూడా అంతే, ప్రార్థన చేసుకుని ప్రభా నా పక్కన సీట్ ఎవరు వస్తుందో నాకు తెలియదు, ప్లీజ్. ఒకసారి కాలిఫోర్నియా నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాను, అది మార్నింగ్ ఫ్లైట్ అనమాట. కూర్చుంటూ ఒక 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 20-25 ఇయర్స్ అమ్మాయిని తీసుకుని పక్కన వాడేశాడు. వాడేంటి మా అది ఎయిర్ హోస్టెస్ ఉంది కదా సార్, మీరు అంటే ఒక్కలే ఉన్నారు కదా, అక్కడ వెనకాల బయట కూర్చుంటారు, ఇక్కడ ఫ్యామిలీ అంటే అది ఫ్యామిలీ ఏమంటారు, సింగిల్గా ఉన్నాడు ఏంటి, ఎక్కడ కూర్చొని ఒకటాడు. సరే అని పోతే నా పక్కన ఒక అమ్మాయి 25 ఇయర్స్ పరిచయం చేసుకున్నాను. అదేంటి ఆ టైంలో దేవుడు కృపిస్తాడు తెలుసా, పరిచయం చేసుకున్నాను నేను ఫలానా అంటే, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఏమంటారు దాన్ని, ఎక్స్ప్రెషన్ చాలా వా అన్నమాట. వాళ్ళే గీలేదు ఉండలేదు, నా ఉద్దేశం వేరే ఉందనుకున్నా. సరే పరిచయం చేసుకున్న అంతా టీ కాఫీలు అవి వచ్చినాయి, పరిచయం చేసుకుని ఏం చేస్తుంటావు నువ్వు అమ్మ. హాలీవుడ్లో ఫ్రైడే నైట్ సండే నైట్ వాళ్ళకి పార్టీస్ ఉంటాయి అన్నమాట. డ్రింక్స్, లేడీస్, బాయ్స్, ఇవన్నీ వ్యభిచారం అనుకో ఒక వాడు చెప్పాలంటే. ఈ పిల్ల ఎక్కడి నుంచి, ఇటు మీరు భౌగోళికంగా చూస్తే వెస్ట్లో వెస్ట్ అంటే పడమట్లో ఉంటుంది ఏది కాలిఫోర్నియా, ఆమె ఈస్ట్ నుంచి వెస్ట్కి ప్రయాణం చేసినాడు ఈ చెడు పనులు చేయడానికి. నువ్వన్నా ఇంత దూరం ఎందుకు ప్రయాణం చేసినా మా బాయ్ ఫ్రెండ్ కోసం. సువార్త చెప్పానండి, ఎస్ఐ నేను ప్రేమిస్తున్నాను, మీ పాప విషయం ఇట్లా అది మొత్తం చెప్పిన తర్వాత ఆ పిల్ల కంట్లో నీళ్ళు వచ్చినాయి. నేను బిత్తరపోయినా, ఎందుకు ఏడుస్తుందంటే అసలే మనం పరదేశంలో ఉన్నాం, ఏమన్నాడు రీడు అనుకొని చాలా సీరియస్ తీసుకుంటారు వాళ్ళు. ఏది అమ్మాయిని ఏదైనా ఏడ్చినా లేకపోతే ఏదన్నా జస్ట్ ఒక గెస్చర్ చేసినా సార్ మనం తీసుకుపోయి ఫ్లైట్లో తందేస్తారు అన్నమాట, అంత సీరియస్గా రాదు. నేను వరి కాదు, అది ప్రే ఫర్ యూ, నువ్వు కూడా ప్రార్థన చేయి, నీ పాప జీవితం వదిలేస్తే దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళమ్మా అని చెప్పిన, ప్రార్థన చేశానండి. ఆ తర్వాత అమ్మాయిని కార్డు గీడు అంతా తీసుకుంది, కానీ బట్ ఐ సెడ్ లివ్ ఎ లైఫ్ అది, నా ప్రభు కోసం నిలబడు, ప్రభువు నీకు కృపిస్తాడు. అవకాశాన్ని నువ్వేం చేయాలి, లేకపోతే అవకాశాలు రావడం ఆపేస్తాడు, అంతే కదా. వాడుకున్నాడికే అవకాశం కొనమని లేదా, ఇక్కడ పులిపిట మీదే అవకాశం అనుకుంటాడు ఆడు. లేదు ఫిలిప్ అనేది ఎవాంజలిస్ట్ ఉన్నాడు, ఆయనకి ఎక్కడి ఇచ్చాడు దేవుడు అవకాశం, అరణ్యం ఇచ్చాడు అన్నమాట. బాబు నువ్వు లే ఫిలిప్. ఒక ఆయన ఎరుసలేం నుంచి ఐథోపియా వెళ్తున్నాడు 8వ అధ్యాయంలో కదా, యూ ప్లీజ్ గో అండ్ మీట్ హిమ్ అన్నాడు. ఆవిడ గుర్తున్నాడా, ఫిలిప్ పరిగెత్తాడు, రథంలో ఉంటాడు ఆయన, పరిగెత్తి తెలుసు వారు చెప్తాడు, గుర్తుందా. చూడు సార్ యాక్ట్స్ 8 చూడు 8:26 ప్రభుదూత నీవు లేచి ఎక్కడి నుంచి వచ్చాడు, ఐథోపియా అంటే ఆఫ్రికా ఖండం, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, జెరూసలేం. అంతా లాంగ్ ప్రయాణం అండి, అది కూడా రథం మీద వచ్చాడు. ఎంతో ఆశ ఉంటే తప్ప అంత దూరం ఏం చేయడు, ఇంత మనీ టైం ఇవన్నీ స్పెండ్ అవుతాయి కదా. తమ్మా అతడు తిరిగి వెళ్ళొచ్చు,
సో ఆ రోజుల్లో గ్రంథాన్ని ప్రవక్త గ్రంథాన్ని ఏం చేసేవాళ్ళు, స్క్రోల్స్ రాసే ఈ యానిమల్ స్కిన్స్ మీద రాసి అమ్మేసేవాళ్ళు. ఈయనకి ఏం తక్కువ డబ్బులు కొనుక్కున్నాడు. కొనుక్కొని వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడు. చదువుమా. బాబు ఏంటి రథాన్ని కలుసుకోవాలంట, అంతే. ఎంత స్పీడ్ ఉంటుంది చూడండి రథం. 2 గుర్రాలు పెట్టినా 2 horse power, మస్తు స్పీడ్ ఉంటుంది అన్నమాట. ఎలా వెళ్ళాడు తెలీదు, లేక ఆత్మ అతను షిఫ్ట్ చేసి అక్కడ పెట్టింది మనకు తెలియదు. అయ్యా చదువుమా. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి ఆ 34 వచ్చింది చదమ్మా. అప్పుడు నపుంసకుడు చదవండి. చదవండి. అది ఈ టోల్ ద గాస్పుల్. ఒక మనిషి రక్షించబడాలంటే ఏం కాదు, నువ్వు స్వస్థత పొందాలి, నువ్వు ఏం చేయాలి, భాషలు మాట్లాడాలి, నువ్వు టర్రబరట చెప్పతరలా అనొద్దు, ఇవన్నీ ఏం చెప్పలేదు. సువార్త చెప్పాడంట, అంతే కదా. ఈ టోల్ ద గాస్పుల్, ప్యూర్ గాస్పుల్. తర్వాత వారు త్రోవ వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు ఎస్ దిగిరి అతడు ఫిలిప్పును మరి అన్నాడును. ఎక్కడ చూస్తాం ఆయన ఇప్పుడు? ఒక్క వ్యక్తి కోసం దేవుడు ఎంత ప్లాన్ చేశాడు అంటే, నువ్వు ప్రపంచంలో ఒక్కడే ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు ఒక సువార్తగా పంపిస్తాడు. ఎవరు నువ్వు నరకం వెళ్తావు దేవునికి ఇష్టం లేదు కదా. నీకు అవకాశం ఇప్పుడు ఫిలిప్ పోనైనా అన్నాడు, సార్ నడువు నొప్పి నిన్ననే ఆ ఊరు పోయొచ్చాను, నడువు బాగా బీగేస్తుంది, ఇంకేమన్నా వీడు ఉన్నాడు కదా కమలాకర్ పార్టీ, నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభా నేను వెళ్తాను, ఓకే ఇట్స్ ఓకే. ఎందుకంటే యూఆర్ గ్యాదరర్. ఇప్పుడు ఫిలిప్ చేసిన పరిచయం గ్యాదరింగా స్కాటరింగా? గ్యాదరింగ్ చేశాడు. దేవుని రాజులో ఒక ఆత్మను చేర్చాడు. చరిత్ర చెప్తుందంటే నపుంసకుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ ఐథోపియాలో, ఈ ఆఫ్రికా ఖండంలో ఈ టోల్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అంటే ఒక విత్తనం కానీ దాని ఫ్రూట్ ఎంత ఉంటుంది? ఒక విత్తనానికి ఒకటే ఫ్రూట్ రాదు, మరి చాలా వస్తాయి. అక్కడ సంఘం విస్తరించినాడు. చూసి ప్లాన్ ఆఫ్ గాడ్. మనం ఈ సంగతి ఇక్కడ చూస్తున్నాం, కానీ గాడ్ ఒక బిగ్ స్పెక్ట్రమ్ చూస్తున్నాడు, పెద్ద చూస్తున్నాడు దేవుడు, బిగ్ పిక్చర్ చూస్తున్నాడు దేవుడు. సో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఏం చేద్దాం, యూజ్ చేసుకో. నీకు ఏ అవకాశం దొరికిన సువార్త చెప్పడానికి, ఏ అవకాశం దొరుకుతున్నా ప్రభు నన్ను వర్జిల్ రా, దాన్ని ఏం చేయాలి? ఎందుకంటే దినాలు చెడ్డయి, బ్యాడ్ డేస్ అవుతాయి. బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. ఏం చెప్పొద్దమ్మా, సింపుల్. దేవుడు ఎట్లా సువార్త అంటే ఏం చెప్పండి ఒకసారి, ఏం చెప్పొచ్చు? ఒక 3 ముక్కలు చెప్పు. జననం, మరణం, పునరుద్ధరణ. ఏం జననం? క్రీస్తు. ఓకే, ఈ 3 చెప్పిన నాకేంటి అంటాడు, నాకెట్లా యూస్ఫుల్ అయింది అన్నాడు. అది అంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉండాలి కదా, ఉండాలా? ఎస్ అయ్యా, నేను ఒకప్పుడు పాపిని, ప్రభుని తెలుసుకుంటారు, నా పాపం పోయింది, దేవుడు తీసేశాడు, నేను ఈరోజు చనిపోయినా పరలోకం చేరు. అది సువార్త. అదే సువార్త. అప్పుడు ఏమైనా చేయమ్మా, సంబడి షుడ్ బి సేవ్డ్. ప్రభువు
ఏం చేయాలి? యాక్షన్స్ పడాలి. అది ఊరికి అలాగే అది కావాలి ఇది కావాలి అవి చెప్పదు. అవి కాదు మనకు కాదు. వాడు ఆత్మ చాలా నరకానికి పోతుంది. ఇప్పుడు అవన్నీ ఇచ్చామనుకో, సరే స్వస్థత పొందాడు, వాడు ఆత్మ సంగతి ఏంటి? ఎంతమంది నమ్ముతారండి మనలో ఆత్మని ఉందటని? హౌ మెనీ బిలీవ్ దట్ దేర్ ఇస్ స్పిరిట్ ఇన్సైడ్ us? అందరా కొందరా? ఎబ్రేజర్ గారు ఏం ఆత్మరా బాబు అనుకున్నాడు. ఆత్మ అంటే దయ్యం అనుకున్నాడు. ఎవరు దయ్యం వేరు, మనిషిలో ప్రతి ఆత్మలో ఏమన్నా ప్రతి ఆత్మ ఉండాలి. జంతువుకి మానవుడికి తేడా అదే కదా. ప్రతి వ్యక్తిలో మానవుని ఆత్మ ఉందన్నమాట. కానీ అది చనిపోయి ఉంది కదా, చనిపోయింది. ఎప్పుడు చనిపోయింది? ఆదం పాపం చేసినప్పుడు. లోపల దాన్ని యెహోవా పెట్టిన దీపం అన్నాడు. దీపం ఉంది కానీ ఏం లేదు, దానికి మంట లేదు కదా. చూడు ఒకసారి ఇక్కడ సామెతల నరుని ఆత్మ యెహోవా పెట్టిన, అది ఫస్ట్ తీయండి ఒకసారి, ఫస్ట్ తీయండి. ఈ 3 ముక్కలు చాలా వాకు సువార్త చెప్పడానికి 1 hour చెప్పనవసరం. చూడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఉంటుంది. 20-27. థ్యాంక్ యూ అమ్మా, చదవండి. ఎస్, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నిటినీ. ఇంగ్లీష్ చదువు. Proverbs 20:27. Proverbs 20:27. ఇంగ్లీష్ చదువు. The spirit of the man. ల్యాంప్ అన్నాడు కదా, LAMP, ల్యాంప్. The spirit of the man is a lamp. Searching చదువు. సో మనలో ల్యాంప్, ఒక దీపం అనేది పెట్టినాడు ప్రభు ప్రతి మనిషిలో. కానీ ఆ దీపం ఏంటి? ఆరిపోయింది. ఆదాం పాపం చేసినప్పుడు. అంటే మనందరం దీపం ఉంది కానీ దాంట్లో ఒత్తి గిత్తి ఉంది కానీ వంట లేదు. అందుకని అంటే దీపం లేదంటే ఇంట్లో ఏంటి అర్థం? అందుకని చీకటి పనులు ఈజీగా చేస్తాం. ఇప్పుడు చూడు, John 1:12. ఆ వాక్యము ప్రతి వ్యక్తి వెలిగించుతున్నది అని మాట్లాడతాడు. చూడు, ఆ వాక్యము 12 కదా, 1:12. అంతేనమ్మా, 1:12. John 1. తను ఎందరు అంగీకరించరో చదవండి. అది కాదు 14 చదువు. కాదు, వెలిగించుచున్నది ఆ మాట కాదు. ఆయనలో జీవముండెను, చీకటిలో ప్రకాశిస్తున్నది, చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాదు, ప్రతి మనిషిని వెలిగించుచున్నది అంటాడు దేవుడు. అక్కడే నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు. ఎక్కడ మాది? 9th verse. చేస్తా మళ్ళీ చదువు. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు. సో ఆరిపోయిన దీపాన్ని ఏం చేస్తుంది? సువార్త అలాగే యేసయ్య వెలిగిస్తున్నారు. దాన్నే మార్మల్స్ అంటాం, దాన్ని కొత్త జన్మ అంటాం, దాన్నే ఏంటది రీబార్న్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఆ దీపం వెలిగించబడే వరకు మనిషి ఎక్కడున్నాడు? ఇదే స్వార్థ. అయ్యా ప్రభు వచ్చాడు, పాపి కోసం మరణించాడు, తిరిగి లేచాడు. నువ్వు నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నేను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఈ మాట చెప్తానికి మనకు నోట్లో ఎలక్కాయ పడ్డట్టు అయిపోద్ది అనమాట కదా. ధైర్యంగా నిలబడి ప్రభు కోసం ఆయన నిన్ను దీవిస్తాడు కదా. అంతేగాని నువ్వు మన లోపల అంట దేవుడు చూడండి, ఇక్కడ మన లోపల ఒక ట్రెజర్ పెట్టాడు. తెలుసా మీకు? ఒక ట్రెజర్ ఉంది మనలో, నిధి కదా. తెలుసా ఏం ట్రెజరు? అయ్యో చెప్పండి తొందర. ఈ మట్టి కుండలో ట్రెజర్ పెట్టాడంట. మట్టి కుండలో ఏం ట్రెజర్? గాస్పల్ అనే ట్రెజర్ పెట్టాడు. దాన్ని ఇతరులకు షేర్ చేసే కొద్దీ వాక్యమైన ట్రెజర్ను
షేర్ చేసే కొద్దీ ఏమవుతుంది? ఆ ట్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. దాచుకున్న కొద్దీ అది తుప్పు పడుతుంటుంది అన్నాడు కదా. ఎస్. సో ఇదండి. అయితే నేను చెప్పాను మొత్తం వాక్యం చెప్పు నువ్వు, అది చాలు. నీకు అవకాశం దొరికినప్పుడు అంతా ఏంటి చెల్లవా. ఎందుకంటే దేర్ ఇస్ పవర్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్లో ఏముందండి? పవర్ ఉంది. ఏముంది? కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తా, మన టైం వచ్చేస్తుంది. నెంబర్ 1, దేవుని వాక్యాన్ని కొన్నిటితో పోల్చాడు కదా, చాలా పవర్ఫుల్ వాక్యం. దేవుని వాక్యాన్ని కొంత పోల్చాడు. చెప్పండి దేంతో? చూడు, హీబ్రూస్ 4:12 ఒక క్రమంగా చెప్తాను. హీబ్రూస్ 4:12 దేంతో పోల్చాడు చూడు. సబ్బా హీబ్రూస్ 4:12 ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా విభజించునంత మట్టుకు దూరచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు. ఓకే, చాలమ్మా. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? 2-edged sword అని ఉంది కదా, సజీవమైన ఉంది. సజీవం అంటే ఇట్స్ లివింగ్, యు నాట్ డెడ్. లివింగ్ దేవుని వాక్యం. ఎట్లా తెలుసు? మనలో పని చేస్తుంది, మనతో మాట్లాడతాడు. ఇంతమందిలో దేవుడు ఒక స్పెసిఫిక్గా కొంతమందితో మాట్లాడతాడు, లేక నీతో మాట్లాడుతుంటాడు. చెప్పేవాడు తెలియదు, పక్కనవాడు కూడా తెలియదు. ఎవరితో ఏం మాట్లాడాలి దేవుని తెలుసు అన్నమాట. తర్వాత ఎంత లోతుకి వెళ్ళిపోతుంది చూడండి దేవుని వాక్యం. చదవమా. అది ప్రాణం, ఆత్మలను, కీళ్లను, మూలుగులను లోపలికి వెళ్తుంట దేవుని వాక్యం. మూలుగు అంటే తెలుసా మీకు ఏమన్నా? బోన్ మ్యారో. అంత దూరం పోతుంట లోపలికి, ది డీపెస్ట్ పార్ట్ ఆఫ్ బాడీ. అక్కడికి ఎందుకు పోతుంది? అక్కడ ఏం చేస్తుంది అసలు? బోన్ మ్యారోలో ఏమవుతుంది? రక్త కణాలన్నీ అక్కడే ఏమవుతాయి? స్టార్ట్ కదా. అంటే దేవుడు మూలాల నుంచి ఏం చేస్తుంటాడు? క్లెన్సిఫై చేస్తాడు, లేక మారుస్తూ ఉంటాడు. దేవుని వాక్యం అంత డీప్. మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం. అదే వాక్యమే పోదాంలే. చూడు, సజీవమై ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుగా లోపలికి వెళ్తాం. మనిషి జెన్యూన్గా మారాలంటే దేవుని వాక్యం కదండి. ఎంత ఇంపార్టెంట్ ఉంది. మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన దాన్ని ఏమో లెస్ ఇంపార్టెన్స్ ఇస్తాం, లెస్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన దాన్ని ఏం చేస్తాం? మోర్ ఇంపార్టెన్స్. కొన్ని సభలకు నేను వెళ్ళేవాడిని, పాడి 1 hour పాడతాడు. ఆ దొరగారు పాడతాడు, ఈ దొరగారు, అందరు దొరలే. ఆ అమ్మగారు పాడతారు, ఈ అమ్మగారు, పాడి పాటలన్నీ ఇక వాక్యం లేదు. వచ్చేవాడికి ఆడియన్స్కి ఎట్లా ఉంటుంది? అయిపోయింది, అలసిపోతారు. ఎందుకంటే మన మైండ్ కొంచెం టైం అయిన తర్వాత ఏముంది? అప్పుడు వాక్యం ఇస్తారు. అప్పటికే ఇక చూడంగానే ఆడియన్స్ అందరు కళ్ళన్నీ మత్తుగా ఉంటాయి అనమాట. ఇంకేం చెప్తానండి? పడుకుంటారు. మంచిగా వాక్యం చెప్పాడు పిలుస్తారు. ఆయన పోయి మధ్యాహ్నం టైం ఇస్తారు అలాగే. మదనపల్లి వెళ్ళాం, నేను, పద్మ అంటే, ఇంకా మిస్సి, ఈడు కమలాకర్ వెళ్ళాం. మంచి వాక్యం చెప్పాడు, మంచిగా చెప్పాడు. మధ్యాహ్నం పూట బోర్ మనిషిని పెట్టాడు. లిటరల్గా హైదరాబాద్లో అందరూ నిద్రపోయాను ఇట్లా అని. మొత్తం వచ్చేసి అనమాట ఆయన మాట. మంచి ప్రసంగికుడు, మంచి జ్ఞానం ఉన్నోడే, కానీ ఆయనకి ఏం రావట్లే దాన్ని ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే, ఎస్, దేవుని వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నీకు చేతిలో ఉండాలి అది కదా. అది మనకు ఘనత అంట. తెలుసా మీకు? మన చేతిలో దేవుని వాక్యం ఉన్నటువంటి మనకి చాలా ఈ చేతిలో ఉండాలి. చేతుల్లో హార్ట్లో ఉంటే ఇంకా ఘనత అనమాట కదా. రెండోది చూద్దాం. రెండోది ఇందాక చెప్పారు ఎవరు? జెర్మియా చాప్టర్ 23:29 చదువు. జెర్మియా చాప్టర్ 23:29 ఫాస్ట్గా 23:29.
23, 29. నా మాట ఆ మాట అగ్ని వంటిది కాదా? ఏమైంది దేవుడు చూడు రెండింటితో పోల్చాడు. ఒకటి, నా మాట అగ్ని వంటిది కాదా, ఫైర్. బండను బద్దలు చెయ్యు. ఫైర్ దేనికి వాడతారు? కాల్చు, ప్యూరిఫై, చెత్త అంతా కాల్చేయడానికి. మన బ్రతుకులో చెత్త అంతా పోవాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. అయితే చాలా చెత్త ఉంటుంది. మన తరతరాలుగా పేరుకుపోయిన చెత్త డబ్బాలు మన బ్రెయిన్స్ ఉండే కొంతమంది. రోజు ఇంట్లో చెత్త వాడికి విజిల్ కొట్టినట్టుకు ఇస్తాం, కానీ మన బ్రెయిన్లో చెత్త చాలా ఉంటుంది తెలుసా మీకు? అది అప్పుడప్పుడు థింకింగ్లో బయటకు వచ్చేస్తుంది. ఆ చెత్త అంతా పోవాలంటే ఏం కావాలి? ఫైర్ కావాలి కదా, దేని వాక్యం. ఆ తర్వాత హ్యామర్ దేనికి వాడతాం? మోల్డ్ చేయడానికి. ఇంకా బండను పగలగొడతానికి. ఏ హృదయం పగలన్నా ఏంటి? సుత్తి కావాలి. దెబ్బ మీద దెబ్బ కొట్టాలంట, అప్పుడే పగులుతుంది బండ కదా. అప్పుడు దెబ్బ, వారానికి ఒక దెబ్బ అయితే హృదయం పగలంటే కొట్టిన దగ్గరే కొట్టాలంట. దెబ్బ మీద దెబ్బ పడితే చూడు దేని వాక్యం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడు. మలాకి గ్రంథం 2:2. మలాకి గ్రంథం 2:2 దొరికిందా? మలాకి 2 పేజ్ ఏమో చెప్పండి. 785. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు చదవండి. నేను మీ మీదికి శాపం తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపించును. 3:2 సారీ మా చూడు చదువు. ఎస్ 3:2 కరెక్ట్. చదమ్మా. ఆయన వచ్చే దినం ఎవరు సహింపగలరు? చదవండి. కంసాలి అగ్ని దేనికి వాడితే చెప్పు? మస్ట్ తీసేయడానికి. ఇంకోటి, ఒక ఆభరణం తయారు కావాలంటే వంచాలంటే ఏం కావాలి? అగ్ని వేడి చేయాలి. కంసాలి అగ్ని వంటి వాడు. చదువు. సూప్ సాకలి వాణి సబ్బు వంటి వాడు. సబ్బు చాకలి వాణి దేని వాక్యం? సబ్బులని. సబ్బు ఏం చేస్తుంది? క్లీన్ కదా, క్లీన్ చేస్తాడు సబ్బు. దేని వాక్యం ఎట్లా పోల్చాడు? ఇవన్నీ ఎందుకు పోల్చాడు చెప్పండి, మనకు అర్థం కావడానికి. చాకలి వాణి సబ్బు కదా. తర్వాత బండలను కంసాలి వాణి అగ్ని వంటిదండి, ఫైర్. అండ్ చాకలి వాణి సబ్బు. అది సబ్బు వాడతావా ఉండవా? దేనికోసం వాడతాం? శుభ్రత, బాడీ శుభ్రత. ఆత్మను శుభ్రపరచుకోవాలంటే యూ నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేని వాక్యం అవసరం. దేని వాక్యమే ఇంపార్టెంట్ అమ్మా. వేరే అన్ని అవసరం, కానీ అదేంటిది? ఇట్స్ ఎ సెకండరీ వన్, నాట్ ప్రైమరీ వన్. ప్రైమరీ దేని వాక్యం కదా. ఇంకోటి ఏంటంటే సీడ్. దేని వాక్యం అంటే సీడ్. టైం అయిపోయింది నేను చెప్పడానికి. సీడ్ అంటే విత్తనం. విత్తనాలు వేసే రైతు ఏం చేస్తాడు చెప్పండి? వేసి సాగు చేసి వేస్తాడు. ఒక సీడ్కి చాలా వస్తాయి. దేని వాక్యం సీడ్ అంట. ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? స్వార్థికునికి లేక దేవుని సేవకుడికి పోషణ ఇదే. రైతుకు పోషణ ఇదే, విత్తనమే. వాడు పంట వేస్తే మంచి పంట పడితే వాడు కలుపు నిండుతుంది, అంతేనా? అదే. సో దేవుని వాక్యం నీకు అప్పుడప్పుడు పోషణకు కూడా. ఇంకోటి నేను చెప్పాలి, దేవుని వాక్యం మంచిగా ప్రకటించేవాడిని దేవుడు హెచ్చిస్తాడు కదా. నీ వాక్యం నన్ను హెచ్చించండి, బ్రతికించండి ప్రభావ. వియన్నా అనే ఒక ప్లేస్లో మన సండే స్కూల్ అన్న ఉన్నాడు. ఆయన అక్కడ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఒక చర్చ్కి వెళ్ళాడట. వెళ్తే అక్కడ సండే స్కూల్ లేదు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడ పోయి ఆయన ఏం చేశాడు తెలుసా? నేను సండే స్కూల్ తీసుకుంటా సార్ అన్నాడు. వాళ్ళందరికీ ఎగతాళి. ఎందుకు?
ఎక్కడో ట్రైనింగ్ తీసుకొచ్చి మాకు చెప్తాడా? కాదని లేక సరే అన్నాడు. ఏంటి ఆయన సండే స్కూల్ తీసుకోవడం అక్కడ వియన్నా ఇస్ ఎ సిటీ ఇన్ యూరోప్. సండే స్కూల్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే నలుగురున్న సండే స్కూల్ హాల్ ఏమో పెద్ద హంగామా ఉంటుంది. దాంట్లో సండే స్కూల్ టీచరు వీళ్ళు ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్? 4 ఉంటారు. ఏంటి ఆయన 4తో స్టార్ట్ చేసి అది పెద్ద 100 పైన అయిపోయిందంట సండే స్కూల్. 1000 మంది అయిపోయిందంట. VBS పెడితే అసలు వాళ్ళు తట్టుకోలేనంత మంది వచ్చారు. ఈ ప్రగతిని చూసి పాస్టర్ గారు వచ్చి మీరు నాకు పరిచయం హెల్ప్ చేయండి, నాకు మీరు అసిస్టెంట్గా ఉండండి అని చెప్పారు. ఈ వాక్యం ఏం చేస్తుంది మనిషిని? మనకు తెలియదు కదా అంత పవర్. ఎందుకంటే సీడ్ విత్తనం ఉంది అందులో. విత్తనంలో చూడండి, డార్మెంట్ చిన్న విత్తనం ఉంటుంది, దాంట్లో వృక్షం ఉంటుందా? ఎట్లా ఉంటుంది? నిద్రపోతున్న స్టేజ్. నీళ్ళు తగలంగానే సూర్యరశ్మి తగలగా దాంట్లో నుంచి లైఫ్ వస్తుంది కదా. లైఫ్ వచ్చి ఇప్పుడు అంత పెద్ద బ్యానియన్ ట్రీ ఉంటుందండి, అది మన మర్రి చెట్టు. దాని విత్తనం ఎంత తెలుసా మీకు? చిన్న స్మాల్ ఉంటుంది, కానీ దాంట్లో లైఫ్ అంత పెద్ద చెట్ట. దాంట్లో కోడ్ రాసి పెట్టాడు అన్నమాట దేవుడు. దేంట్లో? ప్రతి సీడ్లో ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టాడు. సో దేవుని వాక్యం ఎంత ప్రబలమైందో, నాకు దేని ఎంత ఇంపార్టెంట్ నువ్వు నేను ఆలోచన చేయాలి, ప్రకటించాలి కదా. సో ఎవరమ్మా దీని ఎవరు? గ్యాదరర్ ఆర్ స్కాటర్. మనం ఏం చేస్తున్నాం పనులు? దేవుని రాజ్యం కడుతున్నామా లేక చెడగొడుతున్నాం, లేక స్కాటర్ చేస్తున్నామా? దేవుడు మన వినికిడిలో ఏక మాటను దీంచును గాక. చిన్న ప్రార్థన చేద్దామమ్మా. అందరు తలలోంచండి, కళ్ళు మూసుకోండి. మన ఆత్మీయ పరిస్థితి, మన ఆత్మీయ జీవితం ఎలాగుందో ఒకసారి అంచనా వేసుకొని వాక్య వెలుగులో మరి మనం దిద్దుకుందాం, సరి చేసుకుందాం. ప్రభువునందు మనం ఆయత్తపరుచుకొని మన స్కాటరర్సా లేకపోతే గ్యాదరర్సా? లోకల్ చర్చ్కి వాట్ ఆర్ వి డూయింగ్? మినిస్ట్రీ వైజ్గా ఏం చేస్తున్నాం? ఆలోచన చేసుకొని తిరిగి ప్రభు సమర్పించుకుని ముందుకు సాగాలని పెట్టడానికి మనం చేస్తున్నాను.